కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ లైవ్ కార్యక్రమము ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దేవుని సేవకునిగా LPFM మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహా ఉచితమైన కృపచేత కువైట్ దేశము నుండి ఈ యొక్క లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ పక్షములో ప్రతిదినం ఈ రీతిగా వాక్యాన్ని అందిస్తూ ఉండగా మీరు ఎంతో సమర్పణ కలిగి ప్రతిదినం సమయానికి చక్కగా వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీరు వినటమే కాకుండా అనేక మందికి ఈ కార్యక్రమమును షేర్ చేస్తూ ఉన్నా. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. అంతేకాకుండా వాక్యము అయిన తరువాత మీ యొక్క అనుభవాలను దైవజనునిగా నాతో పంచుకుంటున్నందుకై ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నా. ప్రియులారా, నేటి దినములలో దేవుని వాక్యం మనకు చాలా అవసరం. ఎందుకంటే లోకం నశించిపోతున్నటువంటి పరిస్థితులలో దేవుని వాక్యము మనలను బ్రతికిస్తూ ఉంది. అందును బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినములలో ఎంతగా ధ్యానిస్తే అంత మంచిది, ఎంతగా వింటే మనము అంతగా బలపరచబడతాం. కనుక ఈ దినములలో దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడినట్లుగా ప్రతి బిడ్డ కూడా సిద్ధపరచబడాలి. వాస్తవానికి ఈ వైరస్ రావడం వల్ల ప్రపంచ దేశాలకు చాలా ఆర్థికపరమైన నష్టం, ఆరోగ్యపరమైన నష్టం, ఎన్నో మనుషుని జీవితములో మార్పులు అనేవి కలిగాయి. నిజానికి ఏ దేశము గాని ఏ ప్రభుత్వము గాని చేయని పనులు ఈ వైరస్ వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్రజల్లో వచ్చాయి. అంతేకాదు సృష్టిలో కూడా ఎన్నో మార్పులు మనం చూస్తున్నాం. ఈ లాక్డౌన్ కారణముగా ఓజోను పొర యొక్క చిల్లు పూడిపోయినట్లుగా వార్త విన్నాం. అలాగునే అనేక ప్రాంతాలలో పొల్యూషన్ క్లియర్ అయిపోయి మంచి వాతావరణం ఉన్నట్లుగా వింటున్నాం. అంతేకాకుండా నీరు కూడా శుభ్రముగా మారినట్లుగా వింటున్నాం. ఇలాగున ఎన్నో సృష్టిలో కార్యాలు క్రొత్తవిగా మార్చబడుతున్నాయి. అయితే మానవునికి ఈ లాక్డౌన్ వల్ల భౌతికముగా ఆర్థిక నష్టం కలిగింది. అనారోగ్యం అనేది కొంతమేరకు ఏర్పడింది. కానీ ఆత్మీయ జీవితములో ఎదుగుతున్న వారికి ఇది చాలా మేలుకరముగా కనబడుతుంది. కారణం ఏమిటి అంటే ఆరాధనలు నడుస్తున్న సమయములో ఒక శుక్రవారము లేక ఒక శనివారము లేక ఒక ఆదివారము లేక ఒక గురువారము మాత్రమే ఆరాధన ఉండేది, వాక్యము వినేవారం. కానీ ఈ రోజున ప్రతిదినం మనం ఇంటిలోనే కూర్చుని అనేక మంది దైవజనులు ఈ రీతిగా మాట్లాడుతున్న వర్తమానాలు వింటూ
వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థనలో ఎదిగే గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నాతో ఒక సహోదరుడు మాట్లాడుతూ, అయ్యా, ఉదయకాలం వేళ వాట్సాప్ ద్వారా మీ వర్తమానం వింటున్నాం, రాత్రి వేళ ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా వాక్యాన్ని వింటున్నాం. కనుక మేము అసలు ఆరాధనలు లేవు అన్న సంగతి మరచిపోయి రోజు కూడా దేవుని వాక్యములో ఎదగడానికి దేవుడు కృపనిచ్చాడు అని నాతో సంభాషణను కొనసాగించాడు. నిజమే, మనము ఈ దినాలలో చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి అనువైనటువంటి తరుణాన్ని ప్రభువిచ్చాడు. ప్రియులారా, కొన్ని ప్రాంతాలలో ఈ లాక్డౌన్ సడలిస్తూ ఉన్నారు కనుక జాగ్రత్త. లాక్డౌన్ సడలిస్తున్నారు గనుక ఇక పర్వాలేదు, బయట తిరిగి వేద్దాం అని చెప్పి బయట ఇష్టానుసారముగా తిరగవద్దు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజర్ వారు చెప్పిన మాట ఏమిటంటే, జులైలో భయంకరముగా కరోనా సునామీని చూస్తాం అని ప్రకటన చేశారు. కారణం ఏమిటి అంటే, ఏ దేశము కూడా, ఏ ప్రభుత్వము కూడా ఇక దీనిని కంట్రోల్ చేయలేక, మనుషులను ఎక్కువ కాలం ఇండ్లలో ఉంచలేక, జాగ్రత్తగా మెసలండి అని లాక్డౌన్ సడలించేస్తారు. లాక్డౌన్ సడలించేస్తే ప్రజలు ఇంతకాలం ఇండ్లలో ఉండి ఒకేసారి బయటకు వచ్చి మనుషులు కనబడగానే ఉత్సాహముతో సెకండ్స్ తీసుకోవడం, కవిగిలించుకోవడం, ఇలాగున రకరకములుగా మనుషులు ప్రవర్తిస్తారు గనుక మరలా ఇది పెరిగిపోయే ప్రమాదం ఉంది అని వారు అనౌన్స్ చేశారు. కనుక దేవుని పిల్లలుగా మనము జాగ్రత్త కలిగి, మనము బయటికి వెళ్ళిన మాస్కు, గ్లౌజులు వాడుతూ, మనిషికి మనిషి చక్కగా దూరముగా ఉండి మాట్లాడుతూ, మన పనులను ముగించుకొని మరలా ఇంటికి రాగానే శుభ్రముగా స్నానము చేయడం మంచిది. ఎందుకంటే దేవుని యొక్క చిత్తమును బట్టి మనము ఈరోజు క్షేమముగా ఉన్నాము. రేపు ఏమి జరుగుద్దో మనకు తెలియదు. వైద్యము చేస్తున్న డాక్టర్సే దీని బారిన పడి చనిపోతూ ఉన్నారు. నర్సులే ఎంతో మంది మరణించారు. కనుక ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండాలని దైవజనునిగా నా మనవి. దేవుని వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపడదాం. మీరందరూ కూడా మీ బైబిళ్ళు తీసుకొని కూర్చున్నారా? చక్కగా నోట్సు, పెన్ను దగ్గర పెట్టుకొని దేవుని వాక్యాన్ని వినడానికి మీ పనులన్నీ కట్టి పెట్టుకొని చక్కగా వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. ప్రతిరోజు ఎన్నో విషయాలను, రాకడకు గూర్చిన సంభవాలను ప్రభువు మనతో మాట్లాడుతూ, మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని గద్దిస్తూ, మనల్ని ఆదరిస్తూ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనము ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుని మనము వాక్య ధ్యానములోకి వెళదాం. చూడండి, కొన్ని రోజులుగా ఒకే వచనములో నుండి అనేకమైన సంగతులను నేర్చుకుంటున్నాం. ఏమిటి ఆ వచనం అనగా, యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. ధూమాను గూర్చిన దేవోక్తి, కావలివాడా రాత్రి ఎంత వేళైనది, కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షేయీరులో నుండి కేకలు వేసి
నన్ను అడుగుచున్నాడు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ దైవజనునిగా మీకును వింటున్న ప్రజలకును మధ్య నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి. మీ జీవము గల మాటలు మాకు అందించి బలపరచండి. మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ కృపలో మమ్ములను సిద్ధపరచండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, వాక్యం వింటున్న మీ అందరికీ మరొక్కసారి దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని లేఖనములో యెషయా ప్రవక్త రాకడను గూర్చిన ప్రవచనాలు, అనేకమైన ప్రవచనాలు ప్రవచించాడు. యెషయా గ్రంథములో దేవుని రాకడకు సంబంధించిన విషయాలు అనేక ప్రవచనాలు ఉన్నాయి. వాటిలో మనము ధ్యానిస్తున్న వచనం ఒక శ్రేష్టమైన ప్రవచనం. కారణమేమిటి అని అంటే, యేసు ప్రభువారు ఈ లోకములో 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు అని వాక్యము బోధిస్తూ ఉంది. రాత్రి కాలం వేళ ఆ వివరణను మీతో పంచుకున్నాను. చాలా మంది తప్పుడు బోధ చేస్తూ 1000 ఏండ్ల పరిపాలన అయిపోయింది అంటున్నారు. కొందరు ఇప్పుడు జరుగుచున్నదే అంటున్నారు. కానీ జాగ్రత్త సుమా, 1000 ఏండ్ల పరిపాలన జరగవలసి ఉంది, జరగలేదు, జరుగుచూ లేదు. కనుక విషయాన్ని జాగ్రత్త గమనించాలి. అయితే 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడొస్తుందో మనము చదువుకున్న లేఖనములో మనకు అర్థమవుతుంది. దూమాను గూర్చి ప్రవచిస్తూ యెషయా భక్తుడు అంటాడు, కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని షేయీరులో నుండి ఒకడు కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు అని ఒక కావలి కాస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక కాపరి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే షేయీరులో ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 5వ వచనం. వారితో కలహపడవద్దు, ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా షేయీరు మన్యము నేను ఇచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకియ్యను. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే వారిని మోయాబు ప్రాంతం వరకు నడిపించాడు. అక్కడ మోషే మరణించిన తరువాత అచ్చట నుండి యెహోషువ కనాను దేశానికి వారిని నడిపించాడు. అనగా ఇశ్రాయేలీలను దేవుడు 2 వ్యక్తుల చేత ఐగుప్తు నుండి కనాను దేశానికి చేర్చాడు. ఒకటి మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించడానికి పాత్రగా వాడుకొనబడిన వ్యక్తి మోషే. అయితే ఇశ్రాయేలీలను అరణ్యములో సిద్ధపరచి కనాను దేశానికి ప్రవేశపెట్టినది యెహోషువ. జాగ్రత్త గమనించాలి. ఈ లోకములో, లోక బంధకాలలో, ఐగుప్తు ఆశలలో నశిస్తున్నటువంటి ప్రజలమైన మనలను పాపము నుండి విమోచించినది
యేసు ప్రభువారు. అయితే పరలోకమునకు చేర్చేది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులను మోషే విడిపించినట్లుగా యేసు ప్రభువారు మనలను పాప బంధకముల నుండి, శరీరజ్జల నుండి మనలను ఆయన రక్తము చేత విమోచించాడు. అయితే పులార యెహోషువ ఇశ్రాయేలీయులను కనాను దేశములో ప్రవేశింపచేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఇక్కడ నుండి తీసుకొని పోయి పరలోకానికి ప్రవేశింపచేస్తాడు. కనుక ఇశ్రాయేలీయుల యాత్రా జీవితములో మోషే ప్రజలు నడిపిస్తున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన మాట ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 5వ వచనం ఏమన్నాడు అంటే, మోషే మీరు షేయీరు మన్యములోకి వెళ్ళినప్పుడు అక్కడ అడుగు భూమి కూడా మీకివ్వను. ఏమి కారణము అంటే నేను దానిని ఏషాను అన్నాడు. అనగా షేయీరులో ఉంటున్నటువంటి ప్రజలు ఎవరు అనగా ఏషావు యొక్క సంతానము. ఇసాకు కుమారుడైన ఏషావు సంతానం అనగా ఇసాకు జ్యేష్ఠపుత్రుడైన ఏషావునకు దేవుడు ఆ యొక్క షేయీరు మన్యాన్ని అనుగ్రహించాడు. అతడు కూడా అబ్రహాము సంతానము కిందే లెక్కించబడతాడు. కారణం ఇసాకు అబ్రహాము కుమారుడు. ఇసాకునకు ఏషావు యాకోబు ఇద్దరు పుట్టారు గనుక ఇశ్రాయేలీయులు అబ్రహాము వంశమే, ఏషావు సంతానము అబ్రహాము వంశమే. అయితే దేవుని చేత ఏర్పరచబడిన వారు యాకోబుకు పుట్టిన సంతానము. కనుక జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనించాలి. ఏషావు సంతానానికి దేవుడు షేయీరు మన్యాన్ని ఇచ్చాడు గనుక షేయీరులో నుండి కేకలు వేస్తున్నాడు అంటే అతడెవరు అంటే ఏషావు యొక్క సంతానపు వాడు, ఏషావు సంతానవాడు. ఎందుకు కేకలేస్తున్నాడు అనంటే రాబోవు దినములలో ఏషావు సంతానమునకు తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. ఏషావు సంతానము పులారా రాబోవు దినములలో లయపరచబడుతూ ఉంది. చూడండి వాక్య గ్రంథమును, ఓబద్యా గ్రంథము 21వ వచనం. ఓబద్యా గ్రంథము 21వ వచనం. మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది యగును. ప్రియులారా, ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చబడుతుంది. కొండ అనగా కుటుంబం, వంశం అనగా ఏషావు యొక్క వంశానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరి ద్వారా అనగా ఇశ్రాయేలీయుల ద్వారానే. సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అనగా సియోను కొండ మీద ఇశ్రాయేలీయులు నిలబడతారు, రక్షింపబడిన వారై నిలబడతారు. ఎప్పుడు రక్షించబడతారో, ఎప్పుడు వారు నిలబడతారో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ప్రియులారా, యేసు ప్రభువు 2వ పర్యాయం భూమి మీదికి రాబోతూ ఉన్నాడు. దానినే 2వ రాకడ అని వాక్య గ్రంథము బోధిస్తుంది. అయితే ఈ 2వ రాకడలో ముందు రహస్యమైనటువంటి రాకడ ఒకటి జరగాలి. ఈ రహస్యమైన రాకడలో
ఆయన భూమి మీదకి రాడు గాని ఆకాశ మధ్యమునకు వస్తాడు. సంఘము ఇక్కడ నుండి అక్కడకు ఎత్తబడాలి. సంఘము ఇక్కడ నుండి అక్కడకు ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తరువాత సంఘము 7 ఏండ్ల పెండ్లి విందులో ఉంటూ ఉండగా ఆ 7 ఏండ్లు భూమి మీద మహాశ్రమల కాలం జరుగుతుంది. ఆ మహాశ్రమల కాలం జరిగిన తరువాత యేసు ప్రభువారు ఒలీవల కొండ మీదకు ఆయన దిగి వస్తాడు. ఆ ఒలీవల కొండ 2గా చీలిపోయి మధ్యలో లోయ ఏర్పడుతుంది. కనుక యుద్ధమునకు సిద్ధపాటు అనేది జరుగుతుంది. ఆ యుద్ధమునకు సిద్ధపడినప్పుడు ఆయనతో కలిసి సియోను కొండ అనగా యెరూషలేము కొండ మీద, యెరూషలేములో ప్రియులారా యుద్ధము అనేది ప్రకటించబడుతూ ఉంది. చూడండి, యెరూషలేమునకు మరొక పేరు సియోను కొండ. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనం. ఈ దినమే దండు నోబులో దిగును, ఈ దినమే సియోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. ప్రియులారా, రాయబడిన మాట, ఈ దినమే సియోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు అన్నాడు. అనగా ప్రభువారు సియోను కొండ మీద నిలబడి వారిని గెలిచే సమయములో, వారితో యుద్ధమాడే సమయములో ఇశ్రాయేలీలలో నుండి గోత్రానికి 12,000 మంది, 12 గోత్రాలలో నుండి 1,44,000 మంది రక్షింపబడతారు. ఎప్పుడు రక్షింపబడతారు వీరు? ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేలీలు యేసు ప్రభువుని రక్షకునిగా విశ్వసించటలేదు. యేసు ప్రభువుని వారు దేవునిగా అంగీకరించుటలేదు. ఇశ్రాయేలీలు పులారా ఇప్పుడు యేసు ప్రభు వారిని పులారా దేవుడిగా ఆరాధించటలే. అయితే సంఘము ఎత్తబడిన తరువాత, సంఘము ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల మహాశ్రమల కాలములో 3.5 సంవత్సరాలు 2 వ్యక్తుల చేత ప్రత్యేకించి దేవుడు ఇశ్రాయేలీలకు సువార్తను బోధింప చేస్తాడు. కారణం, సువార్త సంపూర్ణమవ్వాలి అని అంటే ఆ 2 దైవజనులు 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాలి. కారణం, యేసు ప్రభువారు భూమి మీద 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. సంపూర్ణమవ్వలేదు. మిగిలిన 3.5 సంవత్సరాలు వారి 2 వచ్చి ప్రకటించగా సువార్త సంపూర్ణత అనేది ఏర్పడుతుంది. అయితే ఆ 2 ఎప్పుడు వస్తారు అని అంటే సంఘము ఎత్తబడిన తరువాత వారికి కృపాకాలం ఇవ్వబడి 3.5 సంవత్సరాలు వారు పుల్లార సువార్తను వినేటట్లుగా దేవుడు సహాయము చేస్తాడు. అయితే ఈ 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించడానికి వచ్చే ఆ 2 దైవజనులు ఎవరో వాక్యమునందు సంపూర్ణముగా తెలపబడలేదు. కానీ కొందరు దైవజనులు ఆ వచ్చే 2 మోషే, ఏలియా అని చెప్పి వ్యాఖ్యానము చేస్తున్నారు గాని అది సంపూర్ణమైన జవాబుగా కనబడుటలేదు. కారణం, వస్తున్నటువంటి ఆ 2 వ్యక్తులు తండ్రి అయిన దేవుని నుండి వారు వస్తూ ఉన్నారు. జాగ్రత్తగా
నా మాటలు గమనించాలి. వస్తున్న దైవజనులు ఇద్దరు ఏలియా మోషే అనడానికి ఆధారం, ఏలియా మోషే భూమి మీద ఉన్నప్పుడు వారి యొక్క జీవితములో ఎలాంటి అద్భుతములను దేవుడు చేయడానికి అనుమతించబడ్డాయో, ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా వచ్చినప్పుడు అలాంటి కార్యములే చేయడానికి అనుమతించబడతారు. అందును బట్టి వస్తున్నటువంటి వారు వారిద్దరే అనుకుంటున్నారు గాని వాక్య ఆధారము సరిపోవటం లేదు. ఎందుకు సరిపోవటం లేదో జ్ఞాపకం చేస్తున్నా. వస్తున్నటువంటి ఆ ఇద్దరు పరదైషి నుండి రావటలే. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వారందరూ కూడా పరదైషిలోనే ఉన్నారు. పరలోకానికి ఇంకా ఎవరు పోలేదు. యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్లుగా వాక్యాన్ని చూస్తున్నాం. అయితే చనిపోయిన భక్తులెవ్వరూ కూడా పరిపూర్ణముగా పరలోకానికి వెళ్ళలే. వారు పరదైషిలో ఉన్నారు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40వ వచనమునందు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనములో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండు నిమిత్తం వాగ్దానము చేయబడినవి వారు స్వతంత్రించుకొనకుండా మన కొరకు దేవుడు వారిని నిలిపివేశాడు అంటాడు. అనగా మనము అనగా సంఘం క్రీస్తు రక్తము చేత కొనబడిన, కడగబడిన, కనబడిన సంఘమైన మనం ఎత్తబడకుండా, మనము లేకుండా పాత నిబంధన భక్తులు ఎవరు సంపూర్ణులు కారు. అందుకనే వారిని పరలోకం వెళ్ళనీయకుండా పరదైషిలోనే నిలిపివేశాడు. ఇప్పుడు మోషే గాని ఏలియా గాని ఏ భక్తులైనా గాని ఎక్కడున్నారయ్యా అంటే వాళ్ళు పరదైషిలోనే ఉన్నారు. కనుక వస్తున్నటువంటి ఆ ఇద్దరు ప్రవక్తలు వస్తున్నది పరదైషి నుండి కాదు, దేవుని సన్నిధి అయిన పరలోకము నుండి. పైగా వారు ఎవరయ్యా అంటే దేవుని చేతి మీద వారు తమ తైలమును పోస్తూ పరిచర్య చేసేవారు. ఏలియా ఏ రీతిగా ఎలీషా చేతుల మీద నీళ్లు పోసి ఎలీషా పరిచర్య చేశాడో, వీరిద్దరూ తండ్రి అయిన దేవుని దగ్గర అలాగున పరిచర్య చేయువా. చూడండి వాక్య గ్రంథమును, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం, అలాగునే 14వ వచనం చదువుతున్నా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, 14వ వచనం. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవి. అయితే ఈ ఒలీవ చెట్లు ఏమిటి అని జకర్యా అడిగినప్పుడు దానికి సమాధానం 14వ వచనంలో చెప్పాడు. అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయువారయున్నారు అనిను. అనగా వీరిద్దరూ తండ్రియగు దేవుని యొద్ద నుండి వారు ప్రియులారా పరిచర్య చేస్తూ ఉన్నవారు, వారు తండ్రి దగ్గర అభిషేకం పొందినవారు అని వాక్యం బోధిస్తూ ఉంది. అయితే వారిద్దరే వచ్చి సువార్త ప్రకటించున్నట్లుగా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చూస్తాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును
దీపస్తంభములునై ఉన్నారు. అనగా జకర్యా గ్రంథములో ఏ దర్శనమునైతే జకర్యా చూశాడో అదే దర్శనమును యోహానునకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరు అనగా ఒలివ చెట్ల వలె ఉన్న ఆ ఇద్దరు ప్రవక్తలుగా వారు వచ్చి సువార్తను ఇశ్రాయేలీయులకు బోధించగా వారు ప్రియులారా రక్షింపబడునట్లుగా దేవుడు కార్యము చేస్తాడు. కనుక వస్తున్న ఆ ఇద్దరు దైవజనులు ఎవరో మనకు తెలియదు. మోషే, ఏలియా అని ఊరకనే ఊహాగానమే గాని అది వాక్యానుసారమైన ఆధారము కాదు. కనుక విషయాన్ని గమనించాలి. వారు వచ్చి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు సువార్త ప్రకటించగా ఆ సువార్త ద్వారా గోత్రానికి 12,000 మంది చొప్పున 12 గోత్రాలలో నుండి 1,44,000 మంది రక్షింపబడి యేసు ప్రభువారి రెండవ రాకడ వచ్చినప్పుడు యేసుతో కలిసి వారు సియోను పర్వతము మీద నిలబడి ఆయనతో కలిసి వారు యుద్ధము చేస్తారు. ఆ యుద్ధములో పాలు పొందేవారు, రక్షింపబడేవారు ఎలాంటి వారో వాక్యము స్పష్టముగా మాట్లాడింది. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రియులారా, వారు ఎవరు అంటే పిలువబడిన వారు, ఎవరు అంటే ఏర్పరచబడిన వారు, ఎవరు అంటే నమ్మకస్తులు అని వాక్యం బోధిస్తుంది. ఎవరిని గురించి మాట చెప్పబడింది అంటే 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనములో ఎవరైతే యేసుతో నిలబడ్డారో సియోను పర్వతం మీద వారిని గురించి ఆ మాట చెప్పబడింది. కనుక యేసు ప్రభువారు లోకానికి రెండవసారి వస్తాడు. దేని కొరకయ్యా అంటే ఈ రాజ్యాన్ని, ఈ లోకాన్ని తాను తన యొక్క చేతిలోనికి తీసుకొని 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి రాబోతూ ఉన్నాడు. అయితే 1000 ఏళ్ల పరిపాలన జరగాలి అంటే ఈ లోకము యొక్క అధికారం అపవాది చేతిలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం లోక అధికారి అపవాది గనుక వాడిని గెలిస్తేనే గాని అధికారము యేసు ప్రభు వారిది కాదు. వాడిని గెలిస్తేనే గాని అధికారము దేవునిది కాదు. కనుక వాడిని గెలవాలి అంటే యుద్ధము జరగాలి. ఆ యుద్ధములో అపవాది పక్షమున నిలబడేది ఏశావు యొక్క సంతానం. ఏశావు సంతానం అపవాది పక్షమున యేసుతో యుద్ధము చేసినప్పుడు అప్పుడు ఇశ్రాయేలీయులు ఆ యొక్క కొండ మీద వారిని గెలుస్తారు, వారికి తీర్పు తీరుస్తారు గనుక అప్పుడు రాజ్యము యెహోవాది అవుతుంది. అనగా ఈ లోక రాజ్యం యేసు ప్రభు వారిది అవ్వగా ఆయన రారాజై 1000 ఏళ్ల పరిపాలన కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టి ఏశావు సంతానానికి కలవరం జరుగుతుంది. ఏశావు సంతానం కలవరపడుతున్నారు. రాత్రి వేళ ఎంతైనది అనగా తెల్లారిపోతూ ఉంది. తెల్లారిపోతే మాకు తీర్పు జరగబోతూ ఉంది, తెల్లారితే ఇదిగో మేము తీర్పులో నిలబడతాము అని ఏశావు సంతానమునకు తెలుసు గనుక ఏశావు సంతానము కలవరపడుతూ కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ప్రియులారా కేకలు వేస్తున్నాడు. అయితే రాత్రి ఎంత వేళైనది అనేది మనము పరిశీలన చేస్తూ 3 జాములు అయిపోయాయి అని నేర్చుకున్నాం. ఎందుకంటే
ఆయన ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడె కూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడొచ్చునో తెలియదు గనుక మెలకువగా ఉండుడి అని ప్రభు చెప్పాడు. అయితే ప్రియులారా, ఆధ్యాత్మికమైన జీవితములో 3 జాములు గడిచిపోయాయి. ఇప్పుడు మనమున్న జాము 4వ జాము. ఎప్పటి నుండి అనగా క్రీస్తు శకము 1850 నుండి యేసు ప్రభువారు వచ్చే వరకు, అనగా పెళ్లి కుమారునిగా వచ్చే వరకు ఇది 4వ జాము. ఈ 4వ జాములో ప్రభు వస్తే ఎత్తబడేది ఎవరు? 4వ జాములో ప్రభు వస్తే విడువబడే వారిని గురించి మనము గత 2 రోజులు ధ్యానం చేశాం. ఎవరు విడువబడతారు అంటే, భక్తి ఎవరిలో నిలవదో, ఎవరో భక్తి పాడైపోతుందో, ఎవరు భక్తిహీనులవుతారో వారు ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతారని నేర్చుకున్నాం. అయితే తెల్లవారుజామున ప్రభు వస్తే ఎత్తబడేది ఎవరు? తెల్లవారుజాములో ప్రభు రాకడ జరిగితే ఎత్తబడేది ఎవరు? జాగ్రత్తగా గమనించాలి. తెల్లవారి జాములో 2 స్టెప్పులు ఉంటాయి. ఒకటి, తెల్లవారి జాములో వేకువ చుక్క పొడిచే జాము అంటారు. ఆ తరువాత పూర్తిగా తెల్లారుతుంది. అనగా పూర్తిగా తెల్లారాలి అంటే ముందు వేకువ చుక్క పొడవబడాలి. వేకువ చుక్క పొడవబడాలి. పూర్వము మన యొక్క రైతులు వ్యవసాయం చేసేవారు వేకువ చుక్క పొడిచినప్పుడు లేచి పొలములో ఉన్నటువంటి ధాన్యాన్ని నూరవడానికి వెళ్ళేవారు. అయితే వేకువ చుక్క పొడిస్తే ఇక తెల్లారిపోతూ ఉంది అని దాని అర్థం. అయితే పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది, యేసు ప్రభు వారిని వేకువ చుక్క అని పులారా వాక్యం బోధిస్తా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రియులారా, యేసు ప్రభువారు చెప్పిన మాట, నేను ఎవరిని అంటే ప్రకాశమానమైన వేకువ చుక్కని. అనగా తెల్లారిపోతుంది లేండి అని మేల్కొలిపే వేకువ చుక్క నేనే అని మాట్లాడాడు. తెల్లారిపోతుంది, నిద్రను వీడండి, తెల్లారిపోతుంది, మంచమును దిగండి, తెల్లారిపోతుంది అని ప్రజలను నిద్ర మత్తు నుండి మేల్కొల్పే ఆ వేకువ చుక్క నేనే అని ప్రభు మాట్లాడారు. ఎలా మేల్కొల్పాడు ఆయన మనల్ని అనంటే చూడండి, రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేల్కొని వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి, అలాగు చేయుడి. అనగా పులారా, కాలమును ఎరిగి ఇక నిద్ర నుండి మేల్కొనే సమయమైందని, వేకువ చుక్క పొడవబడిందని మీరు ఎరిగి ఇక నిద్ర మానండి అని ప్రభువారు సెలవిస్తున్నారు. అనగా మనుష్యుడు రాత్రి వేళ నిద్రించాలి, తెల్లవారు జాములో లేవాలి. అయితే తెల్లవారిన తరువాత కూడా నిద్రిస్తే వారిని లేపుతాం మనం. అలాగే ప్రభువు కూడా కాలము నెరిగి మీరు నిద్ర మేల్కొని వేళైనదని తెలుసుకొనండి, లేవండి అని ప్రియులారా సెలవిస్తున్నాడు. ఎవరిని లేపుతున్నాడో, ఎవరు ప్రియులారా లేవాలో వాక్య గ్రంథం చాలా స్పష్టముగా ఉంది. ఎవరిని అంటే నిద్రించుచున్న వారిని అన్నాడు. ఎవరు ఈ రోజు నిద్రపోతున్నారు? ఎక్కడ నిద్రపోతున్నారు అంటే పరిశుద్ధ గ్రంథములో బాహ్యముగా
శరీర సంబంధముగా చనిపోయినటువంటి వారిని గురించి ప్రభువు మాట్లాడుచు నిద్ర అని సంబోధించాడు. దేవుని వాక్యములో లాజర్ని గూర్చి మాట్లాడుతూ ప్రభు అన్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తూ ఉన్నాడు, మనం వెళ్ళి మేల్కొల్పుదము రండి అని చెప్పాడు. అప్పుడు పిల్లరా వారు బయలుదేరి వచ్చారు. అలాగే యాయీరు కుమార్తె చనిపోయిందని ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఏడుస్తూ ఉండగా, వారందరూ కూడా పిల్లరా దుఃఖపడుతూ ఉండగా ప్రభు అన్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నది అన్నాడు. అనగా మరణము అనేది ఆత్మీయ జీవితములో నిద్రగా పిల్లారా వాక్యం బోధిస్తూ ఉంది. ఈ రోజున అనేక మంది యేసు ప్రభువారి రాకడ వస్తున్న కాలములో, తెల్లవారుజాములో పులారా ప్రభు వస్తున్న కాలములో అనేక మంది నిద్రిస్తూ ఉన్నారు. అనేక మంది ఆత్మ సంబంధముగా చనిపోయి ఉన్నారు. ఎక్కడున్నారు వీరు అని అంటే పౌలు అంటాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో పులారా వ్రాయబడిన మాట, లెమో క్రీస్తుని మీద ప్రకాశించి ఉన్నాడు మృతులలో నుండి అంటాడు. అనగా ఎక్కడ చనిపోయారు వీళ్ళు, ఎక్కడ నిద్రిస్తున్నారు అంటే మృతుల మధ్యలో అనగా ఆత్మ సంబంధముగా పునారా పాపము చేత మనుషులు మరణించారు. మరణించిన వారి మధ్యన మనము కూడా మృతులమై వారి మధ్యనే ఉన్నాం. మనము కూడా మృతులమై వారి మధ్యనే సంచరిస్తున్నాం. మనము కూడా మృతులమై వారితో కలిసి జీవిస్తున్నాం. అందుకనే వాక్యం బోధిస్తుంది, తెల్లవారిపోతుంది గనుక కాలము నెరిగి ప్రభు రాకడ వస్తుందని మృతులలో నుండి లేచి నువ్వు బయటకు రావాలి. అనగా పాపము చేస్తున్న వారి మధ్యలో నుండి, పాపుల మధ్యలో నుండి నీవు లేచి ప్రత్యేకించబడాలి, వేరుపరచబడాలి, నీవు బయటకు రావాలి అని పులారా ప్రభువు మాట్లాడుతున్నాడు. చాలా మంది నేటి దినాలలో వాక్యము వింటూ ఉన్నా ఆరాధన సమయములో బాగానే ఉంటారు కానీ మరలా వెళ్ళి వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళ మధ్యనే కూర్చుంటారు. అనగా పాపము చేత చచ్చిన వారి మధ్యనే వారు బ్రతుకుతుంటారు. వారికి వేరు అవరు, వారి నుండి దూరం అవ్వరు. దేవుని పిల్లలు వారి నుండి వేరుపరచబడాలి. దేవుని పిల్లలు వారి నుండి వేరైపోవాలి. దేవుని వాక్యం పునర బోధిస్తూ ఉంది, మనము ప్రత్యేకించబడాలి. కారణం వారు అపరాధము చేత, పాపము చేత మృతులైపోయారు గనుక మృతులైన వారి నుండి రక్షింపబడిన నీవు, క్రీస్తు ద్వారా బ్రతికింపబడిన నీవు, క్రొత్త జన్మ అనుభవం కలిగిన నీవు లేచి వేరవ్వాలి. కానీ చాలా మంది ఈ రోజున పేరుకి రక్షించబడ్డాం అంటారు, యేసు ప్రభువుని మేము ఎరిగాము అంటారు, మేము క్రైస్తవులం అంటారు. కానీ అపరాధముల చేత చచ్చిన వారి మధ్యన, పాపముల చేత చచ్చిన వారి మధ్యన వీరు కూడా వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. ప్రియులారా, కాలము నెరిగి 4వ జాములో ప్రభు వస్తున్నాడని, 4వ జాము పులారా గడిచిపోతూ ఉందని ఎరిగి మనము మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలి. అయితే తెల్లవారి జామున ప్రభువు వస్తే ఎత్తబడేది ఎవరు? తెల్లవారి జామున ప్రభు వస్తే ఎవరు ఎత్తబడతారో లేఖనములో నుండి పులారా మనం పరిశీలన చేద్దాం. చూడండి వాక్య గ్రంథమును, ఆది కాండము 32వ అధ్యాయము 30-31 వచనాలు. ఆది కాండము 32వ అధ్యాయము 30-31 వచనములు. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి
సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనము పులారా మాట్లాడుతున్న మాట, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అనగా తెల్లవారింది అని అర్థం. పెనూయేలు అనగా దేవుని ముఖము అని అర్థం. అనగా దేవుని ముఖమును ఎవరైతే చూస్తూ ఉన్నారో, దేవుని ముఖమును ఎవరైతే పునరు చూచారో, ఎవరైతే పెనూయేలు అనుభవములో నుండి పైకి లేస్తూ ఉన్నారో, ఎవరైతే పెనూయేలు అనుభవములో నుండి బయటకు వస్తున్నారో, వారు తెల్లవారినప్పుడు వారు పులారా ఎత్తబడతారు. అనగా 4వ జాములో ఎత్తబడేది ఎవరు అనగా పెనూయేలు అనుభవం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. పెనూయేలు అనుభవం మనలో ఎవరికి ఉంటుందో వారు పులార ఎత్తబడిన వారుగా వాక్యములు చూస్తాం. ఏమిటి పెనూయేలు అనుభవం అనగా? పెనూయేలు అనగా దేవుని ముఖం. దేవుని ముఖమును చూసినప్పుడు ఏ ఏ అనుభవాలు కలుగుతున్నాయో, దేవుని ముఖము చూసినప్పుడు మన జీవితములో ఏ ఏ కార్యములు జరగవలసి ఉన్నవో ఆ కార్యములు జరిగినప్పుడు మనము ప్రభువు వస్తే తెల్లవారుజామున ఎత్తబడతాము. అయితే పెనూయేలులో జరిగిన విషయాలేమిటి? పెనూయేలు మనకి ఏ ఆత్మీయ బోధ నేర్పుతుంది? పెనూయేలు ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నామో ఒక్కటొక్కటి పులార ధ్యానము చేద్దాం. జాగ్రత్త గమనించాలి. దేవుని వాక్యములో యాకోబు బెయేర్షెబా నుండి తన మేనమామ అయినటువంటి ఆయన దగ్గరకు 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి ఆయన తిరిగి దేవుడు మాట్లాడగా బయలుదేరి వస్తూ ఉన్నాడు. తన ఇంటికి వస్తూ ఉంటే 20 సంవత్సరాల క్రితం పగ పెట్టుకున్న తన అన్నయ్య 400 మందిని తీసుకొని యాకోబు వస్తున్నాడని తెలుసుకొని ఎదుర్కోవడానికి ఎదురు వెళ్ళాడు. ఈ సంగతి యాకోబునకు తెలిసింది. యాకోబు ఆ వార్త వినగానే చాలా కలవరపడిపోయి, మా అన్నయ్య నన్ను ఖచ్చితముగా చంపడానికి వస్తున్నాడు, మా అన్నయ్య నన్ను ఖచ్చితముగా చంపుతాడు అని 20 సంవత్సరాల క్రితం నేను ఆడిన అబద్ధం, 20 సంవత్సరాల క్రితం మా అన్నయ్య జీవితములో నేను చేసిన ద్రోహం ఈ రోజున నాకు మరణముగా నా ముందు నిలబడుతుంది అని యాకోబు భయభ్రాంతుడైపోయాడు. ప్రియులారా, జాగ్రత్త గమనించవలసిన విషయం. చాలా మంది అనుకుంటాం చిన్న అబద్ధమేనండి, నేను ఎప్పుడో ఆడాను, అది 10 సంవత్సరాలు అయిపోయిందండి అంటాం. చాలా సింపుల్గా కదా. చిన్న తప్పేనండి, అది ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చేశాను, ఇప్పుడు కాదండి అంటాం. కానీ యాకోబు జీవితములో 20 సంవత్సరాల క్రితం చిన్న అబద్ధమే ఆడాడు. ఏ అబద్ధము అంటే, తన తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు నువ్వు ఎవరివి అని అంటే నేనే ఏశావుని అన్న అబద్ధం. ఆ అబద్ధముతో ఏశావుకు రావలసిన ఆశీర్వాదము తన తండ్రి యాకోబుకి ఇచ్చేశాడు. చిన్న అబద్ధముతో ఆశీర్వాదాన్ని పొందేశాడు. కానీ అబద్ధముతో పొందిన ఆశీర్వాదం యాకోబుని పులారా 20 సంవత్సరాలు ఇంటికి దూరము చేసింది. యాకోబుని 20 సంవత్సరాలు తల్లి ప్రేమకు దూరము చేసింది. 20 సంవత్సరాలు పరాయి దేశములో మేనమామ ఇంటిలో దాసుడుగా పనిచేసేటట్లు చేసింది. సోదరుడా, సోదరి, నీవు అబద్ధం వలన సంపాదించే సంపాదన అది నీకు దీవెన కాదు. అబద్ధం వలన సంపాదించే సంపాదన
అది నీకు ఆశీర్వాదము కాదు, నిన్ను దాసునిగా మారుస్తుంది, నీ కుటుంబానికి దూరం చేస్తుంది, నిన్ను బానిసగా మార్చివేస్తుంది. ఈ రోజున అనేక మంది ధనము సంపాదించడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ధనము సంపాదించడానికి ఎన్ని మోస కార్యాలు, ధనము సంపాదించడానికి ఎన్నెన్ని పిల్లారా ఏంటి ఆ యొక్క విపత్తులు సృష్టిస్తారో చెప్పలేం. జాగ్రత్త సుమా, నీవు కష్టపడి సంపాదించుకున్న రూపాయి నీకు ఆశీర్వాదకరముగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. అంతేగాని ఎదట వారు పొందుకోవలసిన దానిని నువ్వు అబద్ధమాడి మోసము చేసి నువ్వు సంపాదిస్తే అది ఏ నాటికి దీవెన కాదు, ఏ నాటికి దీవెన కాదు. జాగ్రత్త గమనించవలసిన విషయం. పిల్లారా, యాకోబు చిన్న అబద్ధం నేనే అన్న మాట 20 సంవత్సరాలు కుటుంబములో నుంచి వెలివేసింది. 20 సంవత్సరాలు పురారా బయటికి వెళ్ళిపోయాడు. అయినా తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ అబద్ధమే మరణ రూపముగా నిలబడింది యాకోబు ముందు. ఆలోచించండి, ఈ రోజున నీ కుటుంబానికి నువ్వు దూరం అయిపోవడగల కారణం నువ్వు ఆడిన అబద్ధమేమో, నీ కుటుంబానికి నువ్వు దూరం అయిపోవడగల కారణం నువ్వు చేసిన చిన్న పొరపాటేమో. ఒకసారి ఒక ఊరు సువార్త సభలకు వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆ రాత్రి వాక్యాన్ని బోధించాను. రాత్రి 11:30-12 అవుతుంది. దైవజనుడు నన్ను తీసుకుని ఇంకా నా గెస్ట్ రూమ్కి తీసుకెళ్తూ ఉన్నాడు. మేము నడిచి వస్తున్నాం, ఎందుకంటే సభ నుండి నన్ను పెట్టినటువంటి రూమ్ దగ్గరే నడిచి వస్తున్నాం. ఆ నడిచి వస్తూ మేమేదో మాట్లాడుకుంటుండగా ఒక స్త్రీ చీకటిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి దైవజనుని పాదాల మీద పడింది. ఆయన బాగా పెద్ద ఆయన నాకన్నా. ఆయన గబగబా ఆమెను పట్టుకుని లేపి, ఎవరమ్మమ్మ నువ్వు, ఇలా కాళ్ళమే పడ్డావేంటి, ఏడుస్తున్నావేంటి అని ఆ అమ్మాయిని తేరి చూసి ఆయన అంటాడు, నీది మామూలు కాదే, నిన్నెప్పుడు మా పేటలో నిన్ను చూడలేదే, ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె ఏడుస్తూ అంటది, అయ్యా ఈ రోజున వాక్యము చెప్పింది ఎవరో కానీ అంత నా కొరకే చెప్పాడు, నా కొరకే చెప్పాడు అని ఏడుస్తూ ఉంది. నీ కొరకు చెప్పడం ఏంటి వాక్యము, ఏం జరిగింది అని అంటే అప్పుడు ఆమె చేసినటువంటి ఒక పొరపాటు చెప్పింది. ఏంటో తెలుసా, ఆమెది ఆ ఊరు కాదు. ఆ ఊరు వచ్చి కొంతకాలం అయింది, 1 సంవత్సరమో సంవత్సరన్నర అవుతుంది ఆమె వచ్చి. అయితే ఆమెకు వివాహం అయ్యింది. తల్లి తండ్రులు చక్కని యవనస్తుడిని చూసి పెళ్లి చేశారు. ఈ అమ్మాయికి అతనితో ఉండడం ఇష్టము లేక కొంత డబ్బుని కూడబెట్టుకొని వేరే పరాయి పురుషుడితో ఆమె లేచి వచ్చేసింది ఆ ఊరు. అక్కడ ఉంటూ ఉండగా ఆమెకు ఆరోగ్యం బాగున్నప్పుడు అతడు ఈమెతో బాగున్నాడు. ఈమె తెచ్చిన డబ్బు అయిపోయే వరకు చాలా బాగా చూశాడు. డబ్బు అయిపోయిన తరువాత నెమ్మదిగా ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి వ్యాధిగ్రస్తురాలైపోయింది. పరామర్శించేవారు లేరు, ఏ పని చేసుకునే ఓపిక లేదు. కనీసం పుట్టింటికి వెళదామంటే ఈమె చేసిన చెడ్డ పని చేత ఆమెను అందరూ విడిచిపెట్టారు. భర్త దగ్గరికి వెళదాము అంటే అతన్ని మోసగించి వచ్చింది కనుక అతని దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ఏం చెయ్యాలో తెలియక ఆత్మహత్య చేసుకుందాము అంటే భయపడుతూ ఏం చెయ్యాలో అర్థం కాక ఆమె కృంగిపోతూ ఉంటే ఆ రాత్రి దేవుని వాక్యం ఏందట, ఆమంటది, నేను చేసిన పాపం నన్ను నా వారి అందరికీ దూరము చేసింది. నేను చేసిన పాపం ఈరోజు నా వారికి నేను దూరం అయిపోయానని ఏడుస్తుంది. ఈ రోజున ప్రియ సోదరుడా సోదరి ఆలోచించు. నీ కుటుంబానికి నువ్వు దూరం అయిపోవడానికి, నీ అక్కా చెల్లులకు నువ్వు దూరం అయిపోవడానికి, నీ అన్నదమ్ములకు దూరం అయిపోవడానికి, నీ బంధువులకి దూరం అయిపోవడానికి, నీ అన్నవారికి నువ్వు దూరం అయిపోవడానికి కారణం ఏ తప్పిదం? అనేక మంది వ్యభిచారం వలన సొంత వారికి దూరం అయిపోతున్నారు.
మోసం వలన సొంత వారికి దూరం అయిపోతున్నారు. ధనాపేక్ష వలన సొంత వారికి దూరం అయిపోతున్నారు. ఈరోజు అనేక మంది మొదట్లో చిన్నదేగా ఏమవుతుంది అని చేసిన తప్పు, మొదట్లో పర్వాలేదులే అని చేసిన తప్పు వారిని పునర కొన్ని సంవత్సరాలు ఇంటికి తన వారికి దూరం చేస్తుంది. యాకోబు జీవితములో చిన్న అబద్ధమే సొంత తండ్రితో ఆడాడు. నేనే ఏశావుని అని, అంటే నేనే ఆ ఏషాన్ని పెద్ద కొడుకుని అబద్ధం ఆడాడు. ఒక్క అబద్ధం 20 సంవత్సరాలు పుట్టింటి నుండి వేరే దేశానికి త్రోసివేసింది. అక్కడ బానిసగా గొర్రెలు మేపుకుని బ్రతికాడు. ఆశీర్వాదం పొందాడు కానీ ఆ ఆశీర్వాదముగా లేదు ప్రియులారా. ఈ రోజు అక్కడ నీ జీవితంలో అక్రమముగా సంపాదించుతున్నావేమో చూడండి. అక్రమముగా పులారా నీ జీవితాన్ని కూడబెడుతున్నావు చూడండి. మొన్న ఒక ఆమె నాతో మాట్లాడుతూ, నేను ఇదిగో 40 లక్షలు పెట్టి ఇల్లు కొన్నానండి, 1/2 ఎకరం పొలం కొన్నానండి అంది. నేను ఆమెను సూటిగా అడిగా, నువ్వు చేసే ఉద్యోగం ఏంటి అన్నా. కోయిట్లోనేనండి. ఏం చేస్తావు? ఒక ఇంట్లో పని చేస్తానండి అంది. నీ జీతం ఎంత? 125 దినార్లండి. 125 దినార్లు ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు కోయిట్ వచ్చి? 4 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాలు అయింది. 125 నీ జీతం. నువ్వు తిండి ఎంత? నువ్వు ఇంటికి ఎంత పంపిస్తున్నావు ప్రతి నెల? నీ ఫోన్ ఖర్చు ఎంత? నువ్వు 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టి 1/2 ఎకరం పొలం కొన్నావంటే ఎవరిని మోసగించావని అడిగాను. ఎవరిని మోసగించకుండా నువ్వెలా చేయగలవు? అంటే అక్రమమైనటువంటి సంపాదన, అక్రమమైన జీవితం జీవిస్తున్నావు. అది దీవెనంటారా? ఈ రోజున చాలా మంది ఇతరులను మోసగించి, ఇతరుల దగ్గర డబ్బులు లాగేసి, వారి ద్వారా ఇళ్ళు కట్టి, పొలాలు కొని, పిల్లల పెళ్లిళ్ళు చేసి మేము బాగున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, అది మీకు మీ కుటుంబాలకు శాపం. మీకు మీ కుటుంబాలకు శాపం. ఎందుకో తెలుసా? వాడు కష్టపడి వాడి భార్యకు వాడి పిల్లలకు పెట్టాలి. నీ మోజులో పడి వాళ్ళకేమి పెట్టకుండా నీకు తగనట్టి చివరకరికి వాళ్ళని ఏడిపిస్తున్నాడు. వారు కారుస్తున్న కన్నీరు అది మీకు శాపము కాదంటారా? ఆలోచించండి. ఈ రోజున ఒక సంఘటన చెబుతాను మీకు నేను. ఒకసారి ఒక ప్రాంతములో ఒక టైలర్ ఉంటూ ఉండేవాడు. టైలరు బాగా బట్టలు కుట్టేటువంటి మంచి సీనియర్. ఆ ఊరికి ఒక ఆయన వచ్చి, ఇక్కడ నీ పనికి సరైన డబ్బులు రావట్లేదు, బాంబే వస్తే నీకు మంచి డబ్బులు వస్తాయి అని చెబితే, ఆయనకు 3 ఆడపిల్లలు. సరే బాంబే వెళితే మంచి డబ్బులు వస్తాయి, పిల్లలకు పెళ్లి చేయొచ్చు కదని చెప్పి బాంబే వెళ్ళాడు. టైలరింగ్ బాగా చక్కగా నేర్చుకున్నాడు, బాగా చేస్తున్నాడు. 6 నెలలు ఉత్తరాలు రాసేవాడు. నెలకు ఒక ఉత్తరం. ప్రతి నెల మనీ ఆర్డర్ వచ్చేది. 6 నెలలు తర్వాత మనీ ఆర్డర్ రావడం ఆగిపోయింది, ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. ప్రియులారా, సంవత్సరం భార్య పిల్లలు కష్టపడుతూ నానా ఇబ్బందులు పడుతూ ఇంకా ఆయన వస్తాడు ఎదురు చూస్తూ పిల్లారా వాళ్ళు గడుపుతూ వచ్చారు. అయితే ఆయన రాలేదు. ఈమె ఎవరైతే బాంబే ఆయన తీసుకెళ్లారో ఆయన కనబడినప్పుడు, అనయ్య ఆయన దగ్గర నుంచి ఉత్తరం రావటం మానేసింది, మనీ ఆర్డర్ రావడం మానేసింది, పిల్లలు బెంగెట్టుకున్నారు. అసలు ఆయన ఎక్కడున్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, నన్ను తీసుకెళ్ళు అంటే ఆయన కొంచెం నసిగాడు. లేదు, నేనేమన్నా ఆయన్ని నేను చూస్తానంటే, సరే తీసుకెళ్తా, ఆయన దగ్గర నేను రాను, దూరం నుండి చూపిస్తా, నువ్వు వెళ్ళి మాట్లాడుకో అన్నాడు. ప్రియులారా, బాంబే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లోనే ఉన్నాడని చెప్పి దూరం నుండి చూపించి వెళ్ళు అన్నాడు. ఈమె వెళ్ళింది. ఆ తలుపు తీసే ఉంది, డోర్ కట్టను వేసింది. డోర్ కట్టను తీస్తే తన భర్త వేరే స్త్రీ దగ్గర ఉన్నాడు. అది చూసింది. ఆమె పులారా నిశ్చేషురాలైపోగా ఆయన గబగబా ఎదురొచ్చి, ఇప్పుడు నువ్వేం మాట్లాడకు, నేను ఇంటికి వస్తాను, తర్వాత మాట్లాడదు, వెళ్ళిపో అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు, అలాగే వచ్చేసింది. పులారా, ఆమె ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూసిందో మెంటల్ వచ్చింది ఆమెకి. తన సొంత ఊరు వచ్చేసి
తన దడి దగ్గర, రోడ్డు మీద దడి ఉంటే దడి దగ్గర నిలబడి వెళ్ళే బస్కి, వచ్చే బస్కి మీ నాన్న వస్తున్నాడు అని పిల్లల్ని కేకలేస్తూ అక్కడే ఎండకు ఎండి వారకు తడిసి అక్కడే పిల్లారా ఆమె 6 నెలలు పైగా నిలబడి తిండి తినకోకుండా అక్కడే పడి ఏ బస్సు చూసినా, ఏ కారు చూసినా మీ నాన్న వస్తున్నట్టు అలాగే కేకలు పెడుతూ ఆమె చనిపోయింది. భర్త రాలేదు. ఆడపిల్లలు 3 దిక్కులేని వారైపోయారు. ఈ రోజున ప్రియ సోదరుడా, సోదరి, ఓ పురుషుడా, ఈ రోజున నువ్వు ఇక్కడ దేని మోజులోను పడి భార్యను విడిచిపెట్టావేమో, పిల్లల్ని విడిచిపెట్టావేమో, వాళ్ళు పిల్లలు కన్నీరు కారుస్తున్నారేమో. ఆలోచించు. చాలా కుటుంబాలు మోసములో ఉన్నాయి, చాలా కుటుంబాలు అబద్ధములో ఉన్నాయి, చాలా కుటుంబాలు పులారా వ్యభిచార సంబంధమైన కూపములో ఉండి, ధనాపేక్ష కూపములో ఉండి పర్వాలేదు అనుకుంటున్నారు కానీ అది శాపం, ఆశీర్వాదము కాదు. యాకోబు జీవితములో 20 సంవత్సరాలు యాకోబుని తల్లి ప్రేమకు తండ్రికి దూరం చేసింది. 20 సంవత్సరాలు పాలేరుగా మార్చింది. 20 సంవత్సరాల తరువాత కూడా చనిపోతానేమో అన్న భయాన్ని పుట్టించింది చిన్న అబద్ధమే. ఈ రోజున ఆలోచించు. నీ జీవితములో ఒకవేళ చిన్న అబద్ధమే అనుకున్నావేమో, చిన్న పనేగా అనుకున్నావేమో, అది ఈ రోజున పులారా నీ మరణానికి దారిగా నిలబడి నిన్ను బెదిరిస్తుందేమో. ఆలోచించు. యాకోబు మరణ భయము కలిగిన వాడై తన భార్యలను, పిల్లలను, దాసీదాసులను పంపించి వేసి ఒక్కడే ఆగిపోయి మోకాళ్ళు వంచాడు. ఈ రోజున ప్రియ సోదరుడా, దేవుని సన్నిధిలో మన మోకాళ్ళు వంచి మనము చేసిన తప్పిదాన్ని ఒప్పుకుని మనము రక్షించబడితే అప్పుడు పులారా మన అనుభవం పెనియేలు అనుభవంగా మారుతుంది. రేపు రాత్రి తిరిగి దీన్ని కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే సమయం పులారా ముగించబడుతుంది. పెనుయేలు అనుభవం ఏమిటి? పెనుయేలు మనకేమి నేర్పుతుంది? తెల్లవారుజామున ప్రభు వస్తే ఎత్తబడేది ఎవరు అనగా పెనుయేలు అనుభవం కలిగిన వారు. ఈ రాత్రి నీకు పెనుయేలు అనుభవం ఉందో లేదో ఒక్కసారి నిన్ను పరీక్షించు. ఎందుకంటే ప్రభు మనలను ప్రేమించి శాపము నుండి, పాపము నుండి విమోచించి మన కొరకే శిలువలో తన రక్తాన్ని కార్చి రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఆయన రాకడలో తీసుకోవాలని ఆశపడుతున్నాడు. కనుక రాకడ కొరకై సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధివగు మా పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ రాత్రి కాలం వేళ లేఖనములలో నుండి నిదాసునిగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడిన జీవము కలిగిన మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. ఆయన మా బ్రతుకులలో యాకోబు వలె ఆయన చిన్న అబద్ధం కుటుంబానికి, నాయన ప్రజలకి, నాయన ఆశీర్వాదానికి దూరము చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నాయన. కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా ప్రతి దోషాన్ని, మా ప్రతి అవిధేయతను మీరు తొలగించి కడిగి పరిశుద్ధపరచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు ఆకడకు సిద్ధపరచండి. బలహీనమైన వారిని బలపరిచి నీ కృపతో నింపి మీరు సంధించి ఈ కడవరి దినములలో ప్రభువా మీ యందు భయభక్తులు నేర్పించి నాయనా క్షేమముగా నడిపించి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా ఉచితమైన కృపచేత ప్రతి దినం ఈ రీతిగా లైవ్ ద్వారా మీరు ఆయా దేశాలలో ఉండి, ఆయా స్థలాల్లో ఉండి
దేవుని వాక్యాన్ని వింటున్నందుకు నిజముగా దేవుని స్తుతిస్తున్నా. ఎందుకంటే ఎంతో సమర్పణతో సమయానికి కూర్చుని చక్కగా వాక్యం వింటున్నారు. అంతేకాకుండా అనేక మందికి కార్యక్రమాన్ని షేర్ చేసి వారు కూడా బలపడేటట్లు మీరు వారిని నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి రేపు రాత్రి మరలా 8 గంటలకు దేవుని వాక్యాన్ని విందాం. ఈ రాత్రి చెప్పబడిన వాక్యపు ఆ యొక్క నడిపింపును బట్టి మరలా తిరిగి దేవుడు రేపు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.